ఈ వీడియోలో 10th క్లాస్ విద్యార్థుల కొరకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్లో ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు దాన్ని ఇండైరెక్ట్ టెన్స్లో ఎలా మార్చాలనేది ఈ వీడియోలో చేస్తున్నాం. ఒకసారి గమనించండి. డైరెక్ట్ స్పీచ్లో రాము వాజ్ గోయింగ్ టు ఒంగోల్, గోపి సెడ్. ఇక్కడ గోపి సబ్జెక్ట్ అవుతుంది. సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ అంటారు దీన్ని. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో సెడ్, పాస్ట్ టెన్స్, సేకి పాస్ట్ టెన్స్ సెడ్ ఉంది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ సెడ్ అనేటటువంటి టెన్స్ మీద ఆధారపడి బీ ఫామ్స్ డైరెక్ట్ స్పీచ్లో ఏవైతే ఉన్నాయో ఆ టెన్స్ అంటే కాలము, ఆ కాలంలోకి మార్చబడతాయి. ఉదాహరణకి ఇండైరెక్ట్ స్పీచ్ గోపి సెడ్ దట్ అనే ఒక కంజంక్షన్ ఉపయోగిస్తాం. ఇక్కడ సెడ్ దట్, రాము వాజ్ గోయింగ్ టు ఒంగోల్ అనే పార్ట్ని హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఒంగోల్, హ్యాడ్ బీన్ గోయింగ్, అక్కడ యారో మార్క్ చూపించాము. వాజ్ గోయింగ్ టు అనేది హ్యాడ్ బీన్ గోయింగ్ అనేది విధంగా మారిపోయింది. టు ఒంగోల్ కామన్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారింది. దీన్ని గమనించుకోవాలి. కీలకం ఏంటంటే సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ అనేది ఏంటి, దానికి అనుబంధంగా బీ ఫామ్స్ ఏమున్నాయి, వాజ్ గోయింగ్. సపోజ్ రాము ఈజ్ గోయింగ్ ఉందనుకోండి, సెడ్ అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి ఇండైరెక్ట్లో వాజ్ గోయింగ్ అవుతుంది. అంటే ఈజ్ గోయింగ్ ఉంటే వాజ్ గోయింగ్ అవుతుంది. పాస్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేదాన్ని ఉపయోగించాం. విద్యార్థులు దీన్ని గమనించుకోవాలి. మార్పు ఎలా జరిగిందనేది సెంటెన్స్లో గుర్తుంచుకోవాలి. సో గోపి సెడ్ దట్ రాము హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఒంగోల్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ సెంటెన్స్ని రాయాలి. ఒకవేళ రాము గోస్ టు ఒంగోల్ ఉందనుకోండి, సెడ్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ కాబట్టి గోస్ టు ఒంగోల్ అనేది వెంట్ టు ఒంగోల్ అవుతుంది. అంటే పాస్ట్ ఫామ్ గోస్ అనేది సింపుల్ ప్రజెంట్, దాని పాస్ట్ ఫామ్ వెంట్. కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ యొక్క టెన్స్ని బట్టి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్సెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. స్టూడెంట్స్ దీన్ని గమనించుకోవాలి. ఒకవేళ గోస్ ఉంటే వెంట అవుతుంది, ఈజ్ గోయింగ్ ఉంటే వాజ్ గోయింగ్ అవుతుంది. ఇక్కడ వాజ్ గోయింగ్ ఉంది కనుక హ్యాడ్ బీన్ గోయింగ్ ఉంది. సపోజ్ రాము వెంట టు ఒంగోల్ ఉందనుకోండి, వెంట టు ఒంగోల్ అన్నప్పుడు హ్యాడ్ గాన్ టు ఒంగోల్. సింపుల్ పాస్ట్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది, హ్యాడ్ గాన్ టు ఒంగోల్. ఒకవేళ సెడ్ కాకుండా గోపి సేస్ అనేది ఉంటే జనరల్గా ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి అది కూడా పాస్ట్ ఫామ్లో ఉంటుంది. అప్పుడు నార్మల్గానే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వెర్బ్స్ ఏం మారవు. అది ఇంకొక వీడియోలో క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది డైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్లో బీ ఫామ్స్ ఏంటి, బీ ఫామ్స్కి అటాచ్డ్గా ఏమున్నాయి అనేది. బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ప్రజెంట్ టెన్స్, ఆర్ కూడా ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో అయితే వాజ్, వర్ ఉంటాయి. బీ ఫామ్స్ అవి వాటికి సంబంధించినటువంటి వెర్బ్స్ ఉంటాయి. వాజ్ గోయింగ్, ఈజ్ గోయింగ్, ఆర్ గోయింగ్, వర్ గోయింగ్, ఈ విధంగా ఉంటాయి. వర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? పాస్ట్ టెన్స్లో ప్లూరల్ నంబర్, బహువచనం. బహువచనం అంటే ఒకరికన్నా ఎక్కువ. దే వర్ గోయింగ్ టు ఒంగోల్, దే వర్, వారు ఒంగోలు వెళుతూ ఉన్నారు. గోపి సెడ్ దట్ దే హ్యాడ్ బీన్ గోయింగ్ టు ఒంగోల్.
అనే విధంగా ఇండైరెక్ట్లో వస్తుందన్నమాట. కాబట్టి చేంజెస్ అనేవి జాగ్రత్తగా గమనిస్తారని కోరుకుంటున్నాం. ఎవ్రీడే ఐ రిలీజ్ 1 or 2 videos రిగార్డింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఇన్ ద కామెంట్స్లో మీరు మీ సలహాలు సూచనలు పంపవచ్చు. మీకు కావాల్సిన సమాచారం ఏదైనా కామెంట్స్లో పెడితే నేను వాటిని మీకు వీడియో ద్వారా చెప్తాను. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.